నేను ఇప్పుడు చెప్తున్న కళలు మీకు వస్తున్నట్లయితే నిర్లక్ష్యం చేయకండి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. ముందుగా దున్నపోతూ పాము వస్తున్నట్లయితే తరుముతున్నా మీకు అనారోగ్యం రాబోతోంది అని అర్థం. కాకి కనిపించినా, కాకి తరుముతున్నట్లు తల మీద తన్నినట్లు వచ్చినా రాబోయే కాలంలో దీర్ఘకాలిక అనారోగ్యానికి గురవుతారు అని అర్థం. ఇక పైనుంచి పడిపోతున్నట్లు కానీ, మేడ మించి పడుతున్నట్లు కానీ, మెట్లు మించి పడుతున్నట్లు కానీ వచ్చింది అంటే మీరు ఆర్థికంగా కిందకి దిగిపోతున్నారు అని అర్థం. ఇక ఇంట్లో ఎవరైనా చనిపోయినట్లు లేదా మీరు చనిపోయినట్లు లేదా ఎవరైనా చనిపోయిన వార్త విన్నట్లు వచ్చినట్లయితే బంధువులలో హాని కలుగుతోంది అని అర్థం. ఖైదు జరుగుతున్నట్లు, అలాగే రక్షక భటులు పోలీసు వారు కానీ వీళ్ళందరూ కలలోకి వస్తున్నారు అంటే రాబోయే కాలంలో మీరు ఆపదలలో చిక్కుకుంటున్నారు అని అర్థం. ఈ కళలు తెల్లవారుజామున వచ్చినట్లయితే ఇవి చాలా వేగంగా ఫలిస్తాయి అని గుర్తుపెట్టుకోండి. వెంటనే నిద్ర లేచి స్నానము ఆచరించి దేవుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన వెలిగించి స్వామికి నమస్కారం చేసుకుని దగ్గరలో ఉన్న శివాలయంలో అభిషేకాన్ని చేయించుకోండి. ఈ పని చేయగలిగితే వచ్చేటువంటి కాలంలో ఈ ఫలితాల నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.